హాయ్ ఫ్రెండ్స్. అబ్బా, బాగున్నారు అందరూ? ఎట్లున్నారు? ఏం పనులు చేస్తున్నారు? ఎట్లున్నారు? ఇంటికాడ ఉండేటోళ్ళు, ఏడుండేటోళ్ళు. ఎండ అయితే చంపుతుంది. నిన్న మొన్న వాన, ఈరోజు ఎండ. నేను వీడియోలు చేసేది ఎండలోనే, నాకు టైం దొరికేది ఎండలోనే. ఇంకొక తాను కూర్చొని చేయాలంటే వీడియోలు కుదరదు. కానీ వీడియోల విషయం పక్కన పెడదాం. వేరే విషయం కోసం చూడు, ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాల, ఒళ్ళు మీద బట్టలతో సహా ఏమే కానీ తీసుకొని రాకుండా ఈ భూమి మీద పడాము. అది ఎట్లా పడినాము? ఒక ఇద్దరు మనుషులు కలిస్తేనే మనం భూమి మీద వచ్చి పడాము. మళ్ళా తర్వాత మనము చచ్చిపోయేటప్పుడు, మనం ఎత్తుకొని పోయేటప్పుడు ఒక నలుగురు మనుషులు ఖచ్చితంగా కావాలి. ఆ నలుగురు మనుషులు సంపాదించుకోండి, ఈ ఇద్దరు మనుషులు సంపాదించుకోండి. ఒక మంచి మనసుతో, ఒక మంచి మనస్తత్వంతో. అదే మన వెనకించి వచ్చేది. ఇంత కష్టపడుతూ ఉన్నాము, ఇంత చేస్తూ ఉన్నాము. తండ్రికి బిడ్డ చూడను పవర్సము, బిడ్డ తండ్రికి చూడను పవర్సము, తల్లి బిడ్డకు చూడను పవర్సము, కూతురు తల్లికి చూడను పవర్సము, తమ్మునికి అక్క చూడను పవర్సము, అక్కకు తమ్ముని చూడను పవర్సము. ఏంటండి ఈ పవర్సాలన్నీ? ఏం ఎత్తుకొని పోతాం చెప్పు? ఒక్క మంచితనం తప్పనిచ్చి ఏమైనా ఎత్తుకొని పోతామా? ఎంత గొడవ చేసినా, ఏం చేసినా ఏం ఎత్తుకొని పోం కదా. ఏంటండి ఎందుకు ఈ పవర్సాలు, ఈ ప్రతిజ్ఞాలు? అబ్బా, ఆయమ్మ అట్లా తిరిగేసా, ఈయన ఆయన ఎట్లా తిరిగేసా, వాళ్ళు అది సంపాదించేసరి, వీళ్ళు ఇది సంపాదించేసరి. హో అబ్బా, ఇది ఎందుకండి ఇవన్నీ రాగిస్తాలు? ఏదో తిరుగుతూ ఉండాము భూమి మీద. అది ఆయన ఇచ్చిన బొమ్మలాట ఆడుతూ ఉండాము. ఆయన ఏ పొద్దు అలసిపోయి ఏ పొద్దు వేసేస్తాడో, ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయో ఆ పొద్దు ఎత్తుకొని మీ వేయాల్సిందే. ఎంత శత్రువులైనా ఎవరైనా కానీ ఆ రోజు వచ్చి మన అనుకునే వాళ్ళు నలుగురు ఖచ్చితంగా మోయాల్సిందే, ఎత్తుకొని మీ వేయాల్సిందే మట్లో. ఎందుకండి ఈ ప్రవర్తనాలు, ఈ ప్రతిజ్ఞలు, ఈ రోసాలు, పోసాలు, గొడవలు, రాగిత్తాలు, రచ్చలు అవసరమా? నిజమా కాదా చెప్ప? ఎవరు ఏడున్నారో, ఎవరు ఎక్కడున్నారో లైక్ కొడతారు, అక్క అంటారు. ఆ మాట అన్నప్పుడు ఎంత ఇదైపోతుంది మనసు. అట్లా మంచితనము ఎప్పటికైనా పనిచేస్తుంది. కానీ ఏది ఏమి ఎత్తుకొని వెళ్ళిపోతామబ్బా. వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంటికాడికి. ఈ వీడియో చూసినట్టు వాళ్ళు ఎవరికైనా మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. టైం అయితే లేదు, వచ్చేసాను ఇంటికాడికి.